నాతో పర్సనల్గా మాట్లాడాలని ఈ సైలెన్స్ ఏంటి కృష్ణ? నా సైలెన్స్ వెనుక పెయిన్ ఉంది వర్ష. మీ పెయిన్ నాతో షేర్ చేసుకుంటే మాయమవుతుందని నీకు తెలుసు కదా కృష్ణ. ఆ విషయమే ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను వర్ష. కొత్తగా మాట్లాడుతున్నావేంటి? నా ప్రపంచమే మారిపోయింది. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాను. స్వార్థం, ఈగో, లెక్కలేని తనంతో ఒక లక్ష్యం లేకుండా తిరిగాను. అమ్మాయి అంటే ఆట వస్తువు అనుకున్నాను. కానీ చివరికి ఆటలో నేనే ఓడిపోయాను. లైఫ్ అంటే ప్రేమ, బాధ్యత, కుటుంబమని మా అమ్మ వల్లే తెలుసుకున్నాను. ఇప్పుడు నేను పాత కృష్ణని కాదు, పూర్తిగా మారిపోయిన వర్ష. తోడుంటాలి అనుకుంటేనే ప్రేమించాలి. కానీ నేను ఎంటర్టైన్మెంట్ ఫీల్ కోసం ప్రేమను అడ్డు పెట్టుకున్నాను. ప్రేమంటే జీవితమని తెలుసుకున్నాను వర్ష. నువ్వేదో చేయరాని తప్పులు చేసి జైల్లో శిక్ష అనుభవించి బయటికొచ్చిన ఖైదీలా మాట్లాడుతున్నావేంటి? అంత పెద్ద తప్పులు నువ్వేం చేయలేదుగా కృష్ణ. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వు ఒక్కటే. నువ్వు నీలాగే ఉండు. ఎవరో ఏదో మారిస్తే మారానంటే నిన్నెవరో వాళ్ళ దారికి తెచ్చుకోవడానికి నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారేమో అని అనిపిస్తుంది. నా వెల్ విషర్గా నువ్వు ఆలోచించేది కరెక్టే. బట్ నేను నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి వర్ష. చెప్పు కృష్ణ. ప్రియకి దూరం అవడానికి లవర్గా నటించమని అడిగాను. నువ్వు చాలా సపోర్ట్ చేసి ప్రియ దూరం అయ్యేలా చేశావు. మీ వ్యక్తిత్వం నచ్చి ఇదంతా చేశాను. థ్యాంక్స్. బట్ ఇక మీదట ఈ లవ్ డ్రామా అవసరం లేదు వర్ష. ప్రియాని నేను పెళ్లి చేసుకుంటాను. ఆ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ వర్ష. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. నా లైఫ్ జర్నీలో నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. నీ స్మార్ట్నెస్, నీ విజన్, ఐఎమ్ వెల్ ఇంప్రెస్డ్. సో మనం ఎప్పటికీ విడిపోని, మర్చిపోలేని బెస్ట్ ఫ్రెండ్స్గా ఉందాం. వర్ష, నా మీద నీకున్న ఒపీనియన్కి థ్యాంక్స్ కృష్ణ. నువ్వు మారినా మారకపోయినా ఎప్పటికీ నా దృష్టిలో యువర్ జెంటిల్మెన్. మీరు నాకు నటించే అవకాశం ఇచ్చినందుకు నేను మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. అంత మాట అనుకో వర్ష. లేదు, మీలాంటి గ్రేట్ పర్సన్తో ఎవ్రీథింగ్ షేర్ చేసుకోవడం అదృష్టం. అది అందరికీ రాదు కదా. అది నా మీద నీకున్న గౌరవం వర్ష. ఐ ఫీల్ గ్రేట్. నేనెప్పటికీ మీ వెల్ విషర్ని. మీరు సంతోషంగా ఉండడానికి ఏం చేయమన్నా చేస్తాను. ప్రియని పెళ్లి చేసుకుంటారంటే తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ ఫ్యూచర్ మ్యారేజ్ లైఫ్కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వర్ష. అడ్వాన్స్డ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ వర్ష. నీకు సపోర్ట్ చేసి నీ బిజినెస్ వరల్డ్కి నేను క్వీన్ అవుదాం అనుకుంటే ఇలా షాక్ ఇచ్చా. నాది ఉడుం పట్టు. అంత తేలిగ్గా వదిలిపెట్టను. కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నాడు. అంటే ఖచ్చితంగా బ్యాగ్లో డ్రగ్స్ చూసేసే ఉంటాడా?
ఏంటిది? జరగబోయే నా అరెస్ట్ కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయను? కార్తిక, దొరికిపోయావు. హాయ్ కళ్యాణ్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? మీ సిస్టర్ కార్తిక కోసం వచ్చాను. అక్క కోసం వచ్చారా? తన ఇంట్లోనే ఉంది, పిలుస్తాను. మీరు కూర్చోండి. ముందు తనని పిలుస్తాను. మా అక్కతో ఏదైనా పర్సనల్గా మాట్లాడాలా? ఇందాక మీ అక్క కార్ ట్రబుల్ ఇస్తే నేను లిఫ్ట్ ఇచ్చాను. అప్పుడు తను బ్యాగ్ మర్చిపోయి వెళ్ళింది. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాను. అస్సలు వదిలిపెట్టడు. ఎలా తప్పించుకోవాలి? బ్యాగ్ ఇవ్వడానికి వచ్చారా? అక్క బ్యాగ్లో ఖచ్చితంగా డ్రగ్స్ దొరుకుంటాయి. అందుకే అంత సీరియస్గా ఉన్నాడు. హ్యాండ్ బ్యాగ్ కనిపించక టెన్షన్ పడుతుందని నేనే ఇంటికి వచ్చాను. అంటే హ్యాండ్ బ్యాగ్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయేమో. ఓపెన్ చేసి చూస్తారా? ఒకరి పర్సనల్ బ్యాగ్ ఓపెన్ చేసి చూడడం సంస్కారం కాదని చూడలేదు. అమ్మయ్య, బతికిపోయాను. ఇలా ఇవ్వండి, నేను ఓపెన్ చేసి చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్. ఇట్స్ ఓకే. నీకు ట్రబుల్ ఇచ్చినట్టున్నాను. అదేం లేదు, వెళ్ళొస్తాను. కళ్యాణ్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్తానన్నారు. ఏంటో చెప్పండి. మీ అన్నయ్య పెళ్లి నిర్ణయం తీసుకుందాం. మీ అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా ప్రేమించింది. అన్నయ్య లవ్ చేశాడా? అంటే రిచ్ అయి ఉంటుంది. ఏ బిగ్ బిలియనియర్ ఫ్యామిలీ? మన ఫ్యామిలీ స్టేటస్ కి తగ్గ అమ్మాయే కదా. ఈ ఇంటి కోడలికి అవసరమైంది స్టేటస్ కాదు, క్యారెక్టర్. ధనవంతురాలు అవ్వడం కాదు, గుణవంతురాలు. ఏమైనా సరే మాకు నచ్చకపోతే మాత్రం మేము అస్సలు ఒప్పుకోం. పెళ్లి కూతురు ఎవరో చెప్పండి. మన ఆఫీసులో పనిచేసే పిఏ ప్రియా, మీకు కాబోయే వదిన. ఏంటి? ఆ పిఏ ప్రియనా మా అన్నయ్య ప్రేమించింది? నో, మేము ఈ పెళ్లికి ఒప్పుకోం. నీకు మన ఫ్యామిలీ స్టేటస్ గురించి అర్థం కాలేదా? ఆ పిఏ ప్రియని మా వదిన అని చెప్పుకోవడానికి చాలా అవమానంగా ఉంది. నీకేమైనా మతిపోయిందా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు?